వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం వృద్ధురాలిని అందులో వికలాంగురాలిని బలి తీసుకుంది. ప్రొద్దుటూరు 2 టౌన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ వెళ్లే మలుపు వద్ద శనివారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. యాచక వృత్తి చేసుకుంటున్న భగత్ సింగ్ కాలనీలో 2వ వీధిలో నివసిస్తున్న వడ్ల వెంకట సుబ్బమ్మ శ్రీనివాస్ నగర్ మలుపు నుండి చేతి తోపోడు బండిలో వస్తుండగా కారు ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును డ్రైవర్ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూపించాను అటెన్షన్ గ్రాప్ చేయడానికి. ఏమైతుంది ఆయమా మా ఆయన పేరు నరసింహాచారి, మా తమ్ముని పేరు లక్ష్మీనరసయ్య, నా చెల్లెలి పేరు లక్ష్మీనరసమ్మ. ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు. ఇద్దరు ఆడపిల్లలు. నా పేరు ఫాతిమా. ముందు పేరు ఆచార్యకల్యమ్మా ఉండేది. ఈడ ఓఎంఆర్ కాలి ఓఎంఆర్ ఆంధ్రకేశ్వర రోడ్డు. ఎవరి దగ్గర ఎంత ఉంది? నా దగ్గరనే ఉంటారు సార్. నా దగ్గరనే అన్ని పట్ట అన్ని నేనే చూసుకునేదాన్ని. కూతురు దగ్గర ఉంది. ఆమె పేరు వెంకట సుబ్బమ్మ. అమ్మ వయసు ఎంత? వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా? 80 జాచే ఉంటాయి. ఇప్పుడు కడపలో తిరిగింది, కడపలో కూడా యాక్సిడెంట్ అయింది. ఆమె మీకేమైతుంది? మా అమ్మయ్యా. మీ అమ్మనా? అమ్మనే అబద్ధం ఎందుకు చెప్పాలా? మీ పేరుమా? నా పేరు పార్వతి. మా అమ్మ పెట్టిన పేరు. నేను వాళ్ళ ఇంట్లో పోయినాక నేను మార్చుకున్నాను.